హాయ్ అండి, నేను మీ రేఖ. వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్. ఈరోజు ఈజీ ప్రాసెస్లో హెల్తీగా వెయిట్ లాస్ రెసిపీ ఎలా చేసుకుందామో చూద్దాం. మనం నార్మల్గా బ్లూబెర్రీతో చాలా రెసిపీస్ చేస్తూ ఉంటాం కదండి. అలాంటి రెసిపీలో ఈరోజు చియా సీడ్స్ బ్లూబెర్రీస్తో మనం ఒక హెల్తీ రెసిపీని రెడీ చేసుకుందాము. మనం ఈ రెసిపీ చేసుకోవడానికి కేవలం 5 మినిట్స్లో మనం రెడీ చేసేసుకోవచ్చు. ఇలా చేసుకున్న రెసిపీ మనకు హెల్తీగా చాలా బాగుంటుంది. మనం రెసిపీ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ కానీ లేదా ఒక గ్లాస్ కానీ తీసుకొని చియా సీడ్స్ని నానబెట్టుకోవాలండి. ఈ విధంగా ఒక గ్లాస్ని తీసుకొని 2.5 టేబుల్ స్పూన్స్ వరకు చియా సీడ్స్ని తీసుకుంటున్నానండి. ఇది మనము ముందుగా నానబెట్టుకుంటే చక్కగా నానుతుంది. మనకు తినేటప్పుడు వాటి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ విధంగా 2.5 టేబుల్ స్పూన్స్ చియా సీడ్స్ని ఒక గ్లాస్లో వేసుకొని వాటితో పాటుగా 2 టేబుల్ స్పూన్ హనీ వాడుతున్నానండి. మీరు ఈ హనీ ప్లేస్లో షుగర్నైనా వాడుకోవచ్చు. హెల్తీగా ఉండడం కోసం నేను షుగర్ వాడకుండా హనీని వాడుతున్నాను. 1 కప్పు వరకు పాలని వేసుకోవాలండి. నేను ఈ పాలని ముందుగా వేడి చేసుకొని చల్లార్చుకున్న పాలని వేసుకోవాలండి. వేడిగా ఉన్న పాలని వేయకుండా చల్లగా ఉన్న పాలని మాత్రమే వేసుకోవాలి. ముందే మరిగించుకొని ఈ విధంగా చల్లగా చేసుకొని 1 కప్పు వరకు పాలని వేసుకొని మనం ఈ చియా సీడ్స్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. మనకు చియా సీడ్స్ అడుగున అలాగే ఉండిపోతాయి. పాలు హనీ చియా సీడ్స్ కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకొని పెట్టుకోవాలి. అలాగే నేను బ్లూబెర్రీస్ని తీసుకుంటున్నానండి. బ్లూబెర్రీస్ని ఒక 2 టైమ్స్ బాగా వాష్ చేసుకొని కొన్ని బ్లూబెర్రీస్ని అలాగే గ్లాస్లో వేసుకోవాలండి. చియా సీడ్స్తో పాటుగా బ్లూబెర్రీస్ కూడా చక్కగా నాని మనకు మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఈ విధంగా బ్లూబెర్రీస్ని కట్ చేయకుండా అలాగే వేసుకుంటే మనకు తినేటప్పుడు వాటి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకొని మూతతో కవర్ చేసుకొని ఫ్రిడ్జ్లో 4 అవర్స్ లేదా ఓవర్ నైట్ పెట్టుకోవాలండి. అలా పెట్టుకోవడం వలన చియా సీడ్స్ మనకు చక్కగా నానుతుంది. చూసారు కదా, నేను ఓవర్ నైట్ పెట్టానండి. మనకు ఈ విధంగా ముందు చేసినప్పుడు చాలా లూజ్గా ఉంటుండే కదా, ఈ విధంగా థిక్గా అయిపోతుంది. మనం ఇప్పుడు వీటిలోకి బ్లూబెర్రీస్ని మిక్సీ చేసి వేసుకోవాలి. చూసారు కదండి, ఇలా ఫ్రెష్గా ఉన్న బ్లూబెర్రీస్తో ఇలా హెల్తీగా రెసిపీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా బ్లూబెర్రీస్ని వేసుకొని మనం వీటిని మరీ మెత్తగా మిక్సీ చేయకుండా కొంచెం ఫ్రూట్స్ ఉండేలాగా ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వలన మనకు తినేటప్పుడు వాటి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. మిక్సీ చేసుకున్న బ్లూబెర్రీని మనం రెడీ చేసి పెట్టుకున్న చియా సీడ్స్ పైన వేసేసుకోవాలి. అలాగే కొన్ని బ్లూబెర్రీతో పైన గార్నిష్ చేసుకుంటే మనకు టేస్టీగా ఉండే చియా బ్లూబెర్రీ పుడింగ్ రెడీ అయిపోతుందండి. చూసారు కదండి, సింపుల్ ప్రాసెస్లో ఇలా 5 మినిట్స్లో రెడీ చేసేసుకోవచ్చు. ఇలా చేసుకున్న రెసిపీ మనకు హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ విధంగా మనం సింపుల్ ప్రాసెస్లో చియా సీడ్స్ బ్లూబెర్రీతో ఇలా రెసిపీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈజీ ప్రాసెస్ కూడా మీరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరికొన్ని కొత్త రెసిపీస్ కోసం రేఖాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.